అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, సంవత్సరాలు మారవచ్చు, కానీ మనం చేసిన మంచి చెడు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, మంచి పని కాపాడుతూనే ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, ఏప్రిల్ 8, 2024, సోమవారం. తిథి అమావాస్య, రాత్రి 11:50 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 10:02 వరకు, తదుపరి రేవతి. యోగము ఐంద్రము, సాయంత్రం 6:14 వరకు, తదుపరి వైద్యుతి. కరణం చతుష్పాద, మధ్యాహ్నం 1:34 వరకు, తదుపరి నాగ. రాత్రి 11:50 వరకు, తదుపరి కింస్తుగ్న. సూర్యోదయం ఉదయం 5:57. సూర్యాస్తమయం సాయంత్రం 6:22. చంద్రోదయం తెల్లవారుజామున 5:45. చంద్రాస్తమయం సాయంత్రం 6:04. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:30 నుండి 9:03 వరకు. యమగండం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:09 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:42 నుండి 3:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:24 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. వర్జము రాత్రి 8:52 నుండి 10:17 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 5:58 నుండి 7:23 వరకు. తిరిగి తెల్లవారుజామున 5:24 నుండి 6:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. శుభ గడియలు ఉదయం 5:57 నుండి 7:25 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి 5:11 వరకు. ఏప్రిల్ 8 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి అమావాస్య, రాత్రి 11:50 వరకు ఉంది, తదుపరి పాడ్యమి. తిథుల ప్రకారం అమావాస్య పాడ్యమి శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. పితృకార్యాలకు అనుకూలమైన రోజు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. భారతదేశంలో సూర్యగ్రహణం ఎక్కడా కనిపించదు. కనిపించని గ్రహణానికి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఈరోజు సూర్యచంద్రులిద్దరూ మీన రాశిలోనే ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: రావణుడి శివపూజకు భంగం కలిగించినది కార్తవీర్యార్జునుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: వాలి ఎవరి కుమారుడు? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: నేషనల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినోత్సవం, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి గారి వర్ధంతి, వందే మాతరం గీత రచయిత బకిం చంద్ర చటర్జీ గారి వర్ధంతి.
స్వాతంత్ర సమరయోధులు మంగల్ పాండే గారి వర్ధంతి. తెలుగు సినీ కథానాయకులు అల్లు అర్జున్ గారి పుట్టినరోజు. సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 8 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి కొత్త ఇష్టాలు ఏర్పడతాయి. మిథున రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సింహ రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కన్యా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. తులా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృశ్చిక రాశి అయిన వారికి అండగా నిలబడతారు. ధనస్సు రాశి లాభం ఉంటుంది. మకర రాశి అభివృద్ధి ఉంటుంది. కుంభరాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. మీన రాశి ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.